బీచ్ రోడ్లో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ బుధవారం హిందూ సంఘాల సభ్యులు ధర్నా చేపట్టారు. సెట్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని, కార్యక్రమానికి భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు వస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంపై హిందూ సంఘాల ప్రతినిధి తురగా శ్రీరామ్ మండిపడ్డారు. భక్తుల నుంచి వసూలు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. 45 రోజుల పాటు సెట్ ఉంటుందని చెప్పి 3 నెలలైనా కొనసాగిస్తున్నారని, అనుమతులు ఎలా ఇచ్చారని ఈ విషయమై సంబంధిత శాఖలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ఒక నెల రోజుల నుండి కేవలం హిందూ దేవుళ్ళు, హిందూ ఆలయాలు వికృతమైనటువంటి పోకడలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో రాయుడు మిలిటరీ భోజన హోటల్లో అందులో ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా సెట్ వేసి చాలా రాద్ధాంతం చేసి చివరికి సాధు పరిషత్తు, హిందూ సంఘాలు అందరం వెళ్ళి స్థానిక టీటీడీ మెంబర్ గారితో మాట్లాడి దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ విశాఖ కేంద్రంగా సాగర తీరం, మనం సాగర తీరంలోనే ఇంత అయోధ్య రామాలయం ఈ గోపురాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం. ఇటువంటి ఆలయ నమూనా అయోధ్య వెళ్ళలేని వాళ్ళు, దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా అయోధ్య దర్శనం చేయలేకపోయాం, ఆ రాముడిని, బాలరాముడిని ఇక్కడే చూస్తున్నామంటే అనుభూతిని పొందారు. అంతవరకు సంతోషం, చాలా బాగానే ఉంది. ఏ హిందూ అయినా ఇటువంటి కార్యక్రమాలు, దైవ కార్యాలు చేసేటప్పుడు, భక్తులకి సౌకర్యం, దర్శనాలు చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు. అందరూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు. కానీ దేవుడిలా ఉండాలి. దేవుణ్ణి ఏదో దైవ కార్యం చేస్తున్నాం కదా, ఆ దైవ కార్య నిమిత్తం ఆ దేవుడితో వ్యాపారం చేద్దామనేటువంటి ధోరణి, ఇది హిందూ సమాజం ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనిది. దేవుడితో వ్యాపారాన్ని ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా. నిజంగా మనకి సమాజానికి దైవ సేవ చేయాలనుకునేటప్పుడు మనం చేస్తున్న దైవ కార్యాలు ధార్మికంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, సామాన్యులకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆ స్వామి అందుబాటులో ఉండాలి. ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ, దేవుడు ఆదాయము, ధర్మము ఆదాయము, దేవాదాయ ధర్మాదాయ, ఈ ఎండోమెంట్స్ ప్రతి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళడం, ప్రసాదం టికెట్, చెప్పులకి టికెట్, అక్కడేమో ఊంజిలి సేవ చేస్తే టికెట్, ప్రత్యేక దర్శనానికి టికెట్, ప్రతిదీ దేవుడితో మన దేవాదాయ ధర్మాదాయ ఎండోమెంట్స్లో పూర్తిగా వ్యాపారంగా మారేటువంటి తరుణంలో మళ్ళీ అయోధ్య రాముడిని ఎక్కడో అయోధ్యలో ఉండేటటువంటి, అక్కడేమో అయోధ్య వెళితే అక్కడ కూడా దేర్ ఇస్ నో టికెట్, అందరూ ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలంటూ ఏమి ఉండవు. అక్కడ ముఖ్యమంత్రి అయినా భక్తుడే, సామాన్యుడైనా రామభక్తుడే, అందరూ ఒకే లైన్లో వెళ్లాల్సిందే. మీరు కావలిస్తే మీరు పాత్రికేయ మిత్రులు మీరు చూడొచ్చు, మీడియా మిత్రులు. అటువంటి ఒక ఉత్తరాదిలో ఒక గొప్ప సాంప్రదాయం. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే, భగవంతుడికి అందరూ ఒకటే, భగవంతుడు సమానమైన దృష్టి అందరి మీద ఉంటుంది, ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచనే ఉండదు అనేటటువంటి ధోరణిలో ఉత్తరాది రాష్ట్రాలు ఆయా దేవాలయాలందరికీ కూడా సామాన్యమైన దర్శనాలు చేస్తాయి తప్ప ఎక్కడ విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, ఆ దర్శనాలు, ఈ దర్శనాలు ఎక్కడా ఉండవు. అటువంటి అయోధ్య నమూనాని ఇక్కడ పెట్టి దేవాదాయ శాఖ ఏదైతే చేస్తున్నారో మీరు వారిని ఆదర్శంగా తీసుకొని కలంకం తీసుకొచ్చి ఈరోజు ఉభయ రాష్ట్రాలు కూడా చర్చనీయాంశంగా మారిపోయిన ఈ అయోధ్య రామును కూడా మీరు బజార్కి ఇచ్చేసి దేవుణ్ణి కూడా సమాజంలో ఒక ఇబ్బందికర పరిస్థితిలో తీసుకొని వచ్చి హిందూ సమాజం ఏమైపోతుంది? హిందూ దేవుళ్ళని ఏంటి ఇలాగా హిందువులే దిగదార్చుకుంటున్నారు.